అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: సమగ్ర సస్యరక్షణలో భాగంగా తెగుళ్ల నివారణకు జీవరసాయనాల వాడకం, ఏజెన్సీ ప్రాంతాల్లో నేల నీటి సంరక్షణ చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పంటలకు ఆశించే చీడలను తినివేసి సహజసిద్ధంగా మేలు చేసే పురుగులున్నట్లే సూక్ష్మజీవులు ఉన్నాయి. బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్లలో మేలు చేసే కొన్ని రకాల సూక్ష్మజీవులను ప్రయోగశాలల్లో వృద్ధి చేసి వాటిని పంట పొలాల్లో సురక్షితంగా వాడుకోవచ్చు. చీడపీడలను నివారించే ఈ అభివృద్ధి చేసిన సూక్ష్మరాశిని జీవరసాయనాలంటారు. జీవరసాయనాలు పర్యావరణ హితం, సురక్షితం కూడా. సమగ్ర సస్యరక్షణలో భాగంగా వీటిని రసాయనాలకు బదులుగా వాడుకుంటే ఎంతో సమర్థవంతంగా పనిచేస్తాయి. జీవరసాయనాల్లో పురుగులను నివారించేవి, తెగుళ్లను నివారించేవి ఉన్నాయి. వివిధ పురుగులను నివారించే బవేరియా బసియానా, లెక్కానిసిలియం లెక్కాని, బాసిల్లస్ తురింజెన్సిస్, ఎన్పివి ద్రావణం వంటి వాటి గురించి నిన్నటి అన్నదాతలో తెలుసుకున్నాం కదా. మరి ఈరోజు అన్నదాతలో తెగుళ్లను నివారించే జీవరసాయనాల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని జీవ నియంత్రణ ప్రయోగశాల ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ జి అనిత నుంచి తెలుసుకుందాం. రోగనాశక జీవరసాయనాలు సాధారణంగా పంటల్లో మనము ఈ నారుమడి తెగులు కానీ, నారుకుళ్ళు తెగులు కానీ, దుంపకుళ్ళు, అలానే ఎండు తెగులు, ఇలాంటి తెగుళ్ళు మనం గమనిస్తూ ఉంటాము. వీటిని నివారించుకోవడానికి రైతులు చాలా వరకు ఈ క్రిమిసంహారక ఏవైతే ఫంజిసైడ్స్ ఉన్నాయో అవి వాడుకుంటూ ఉంటారు. మనం ఒక క్రిమిసంహారక ఫంజిసైడ్ వాడినా కూడా మధ్యలో మనము ఒక ఈ జీవరసాయనాలు వాడుకున్నా కూడా మనం ఈ తెగుళ్ళ బెడద నుంచి మనం రైతులు బయటపడవచ్చు. అంటే ఇప్పుడు రెండు ముఖ్యమైన ఈ రోగనాశక జీవ శిలీంధ్రాలు ఉన్నాయండి. ఒకటి ట్రైకోడర్మా. ట్రైకోడర్మా అన్నది ఒక రోగనాశక శిలీంధ్రం. ఇదేంటంటే మనకి సహజంగా నేలలో ఇది పంటలో ఉంటుంది. ప్రయోగశాలలో దీన్ని మనం పెంపొందించుకొని దాని బీజాలను మనము ఒక క్యారియర్ మెటీరియల్లో కానీ, ఒక ద్రవ రూపంలో కానీ రైతులకి ఇది అవైలబుల్గా ఉంది. ట్రైకోడర్మా అన్నది మనము సాధారణంగా పంటల్లో వచ్చే ఈ నారుకుళ్ళు తెగులు కానీ, అల్లంలో వచ్చే దుంపకుళ్ళు, లేదంటే అరటిలో వచ్చే దుంపకుళ్ళు కానీ, అలానే ప్రతి పంటలో వచ్చే ఎండు తెగులు, ఏదైతే వేరుకుళ్ళు ఉందో లేదంటే వేరు తెగులుందో ఇలాంటి వాటిని మనము నియంత్రించుకోవడానికి ట్రైకోడర్మా అన్నది వాడుకోవాలి. ట్రైకోడర్మా మనకి ద్రవ రూపంలో కానీ, ఈ పొడి రూపంలో కానీ దొరుకుతుంది. దీన్ని వాడుకోవడానికి ముఖ్యంగా 4 పద్ధతులు ఉన్నాయి. ఒకటి చివరి దుక్కిలో వేసుకోవడము. అంటే ఒక 100 కిలోల పెండ, పశువుల పెండ కానీ, వర్మీ కంపోస్ట్ కానీ తయారు చేసుకుని దానిలో ఒక 2 నుంచి 4 కిలోలు ట్రైకోడర్మా పొడి వేసుకుని, అలానే 8 కిలోల వరకు వేప పిండి కానీ వేప చెక్క కానీ కలుపుకొని
ఈ మిశ్రమం అంతా కూడా ఒక వారం పాటు మగ్గపెట్టుకుని దానిపైన ఒక 2-3 సార్లు నీళ్లు చలకరించుకుని గోనె సంచులతో కప్పినప్పుడు ఈ ట్రైకోడర్మా అన్నది ఈ పశువుల పెండలో అధికంగా డెవలప్ అయ్యి ఈ మిశ్రమాన్ని పొలంలో మనము చివరి దుక్కిలో వేసుకోవాలి. విత్తన శుద్ధికి 4 నుంచి 8 గ్రాములు ట్రైకోడర్మా పొడిని తీసుకుని విత్తనానికి పట్టించి, అంటే బెల్లం నీళ్ళల్లో కలుపుకుని విత్తనానికి బాగా పట్టించి అనంతరం విత్తుకున్నప్పుడు నేల నుంచి ఏదైతే మనకి సంక్రమించే ఈ ఎండు తెగులు కానీ ఈ కాండం కుళ్ళు బీజాలు కానీ ఏవైతే వస్తాయో వాటిని ట్రైకోడర్మా సమర్థవంతంగా నివారిస్తుంది. మూడో విధానం, నాట్లు వేసుకునేటప్పుడు సీడ్లింగ్ రూట్ డిప్ అంటారు. నాట్లు యొక్క వేర్లను ఈ ట్రైకోడర్మా ద్రావణంలో ముంచుకొని అనంతరం నాటుకోవడం. అంటే 1 లీటర్ నీటికి 8 నుండి 10 గ్రాములు ట్రైకోడర్మా పొడిని కలుపుకొని ఈ వేర్లను విత్తుకునే ముందు ఈ నాట్ల యొక్క వేర్లను దానిలో ఒక 40 నిమిషాల పాటు నానపెట్టుకొని అనంతరం మనం దీన్ని నాటుకున్నప్పుడు నేల నుంచి వచ్చే ఈ కాండం కుళ్ళు కానీ లేదంటే ఎండు తెగులు కానీ ఇలాంటి రోగాలు రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. 4వ విధానము, పెండలో కలిపి పొలంలో సాళ్ల మధ్యన జల్లుకోవడం. అంటే ఒక 50 కిలోల పెండ తీసుకొని 1 నుంచి 4 కేజీలు ట్రైకోడర్మా పొడి కలుపుకుని ఈ మిశ్రమాన్ని మనం పొలంలో ఏ సీజన్లోనైనా ఏ దశలోనైనా పొలంలో చల్లుకున్నప్పుడు ట్రైకోడర్మా అన్నది నేలకు చేరిన తర్వాత దాని బీజాలు ఈ వేర్ల దగ్గర బాగా వృద్ధి చెంది నేల నుంచి వచ్చే ఏదైతే శిలీంధ్ర బీజాలు ఉంటాయో, హానికారక శిలీంధ్ర బీజాలు ఉంటాయో, ఈ దుంప కుళ్ళు బీజాలు ఏవైతే ఉంటాయో వాటిని ట్రైకోడర్మా అన్నది సమర్థవంతంగా కంట్రోల్ చేసి మనకి ఈ రోగాల నుంచి పంట బయటపడుతుంది. రోగనాశక జీవరసాయనాల్లో బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనం సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ కూడా మనకి ఎక్కడైతే నేల నుంచి వచ్చే రోగాలు ఉంటాయో లేదంటే నేల నుంచి వచ్చే శిలీంధ్ర ఆధారిత రోగాలు కానీ బ్యాక్టీరియా ఆధారిత రోగాలు కానీ ఏవైతే ఉంటాయో వాటిని అరికడుతుంది. సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ని మనము సాధారణంగా ఈ పొడి రూపంలో కానీ ద్రవ రూపంలో కానీ ఇది రైతులకి అవైలబుల్గా ఉంది. సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ని వాడుకునే పద్ధతుల్లో ముఖ్యమైనది మనకి చివరి దుక్కిలో పెండతో కలిపి వేసుకునే ఈ పద్ధతి. అంటే 90 నుంచి 100 కిలోలు పశువుల పెండతో పాటు 2 నుంచి 4 కిలోలు సూడోమోనాస్ ఫ్లోరసెన్స్, అలానే 8 కిలోల వేపపిండి కానీ వేప చెక్క కానీ కలుపుకుని ఈ మిశ్రమాన్ని ఒక వారం పాటు మగ్గపెట్టుకుని అనంతరం ఇది పొలంలో చివరి దుక్కిలో వేసుకున్నప్పుడు, ఎస్పెషలీ వరిలో మనం ఈ నేల నుంచి వచ్చే ఏదైతే శిలీంధ్రాలు ఉంటాయో, కాండం కుళ్ళు తెచ్చే శిలీంధ్రాలు కానీ లేదంటే పాంపుడ తెగులు లేదంటే అగ్గి తెగులు ఇలాంటి శిలీంధ్రాలు ఏవైతే వరిలో ఉంటాయో అలాంటి శిలీంధ్రాలను మనము పంట నుంచి దూరం పెట్టచ్చు. సూడోమోనాస్ పొలంలో వాడుకునే రెండో పద్ధతి ఈ నాట్లు యొక్క వేర్లని ముంచుకుని వాడుకునే పద్ధతి. వరిలో మనం నాట్లు వేసేటప్పుడు లీటర్ నీటికి 10 గ్రాములు సూడోమోనాస్ కలుపుకుని అలాంటి సొల్యూషన్లో మనం ఈ నార్లు యొక్క వేర్లను ముంచి 40 నిమిషాల పాటు ఉంచి అనంతరం నాటుకున్నప్పుడు కాండం కుళ్ళు కానీ అలానే ఈ ఏదైతే పాంపుడ తెగులు కానీ ఇలాంటి నేల నుంచి సంక్రమించే ఈ బ్యాక్టీరియా రోగాలు కానీ శిలీంధ్ర రోగాలు కానీ మనం పంటను కాపాడుకోవచ్చు. మూడో విధానం పిచికారీ చేసే పద్ధతి. అంటే వరిలో నాటుకున్న 30 రోజులు 45 రోజులు 60 రోజులు వరకు మనం ఈ సూడోమోనాస్ ద్రావణం అన్నది 8 నుంచి 10 గ్రాములు లీటర్ నీటికి కలుపుకుని ఈ మిశ్రమాన్ని మనం పొలంలో పిచికారీ చేసుకుంటే మనకి నేల నుంచి వచ్చే రోగాలన్నీ మనకి పంటలో తగ్గుతాయి. 4వ పద్ధతి పంటలో ఏ దశలోనైనా పెండలో కలుపుకొని చల్లుకోవడం. అంటే 1 ఎకరానికి 50 కిలోల పెండకలు తీసుకుని దానిలో ఒక 2.5 కిలోలు సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ పొడి మందు కానీ ఈ ద్రవ మందు కానీ కలుపుకుని అనంతరం దీన్ని ఒక 7 రోజుల పాటు మగ్గపెట్టుకొని అనంతరం ఈ మిశ్రమాన్ని మనం పొలంలో వరిలో ఏ దశలోనైనా వేసుకున్నప్పుడు నేల నుంచి సంక్రమించే ఏదైతే రోగాలు ఉంటాయో శిలీంధ్ర రోగాలు కావచ్చు, బ్యాక్టీరియా రోగాలు కావచ్చు, ఇవన్నిటినీ మనం అరికట్టుకోవచ్చు.
ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లోని సేద్యమంతా వర్షాధారమే. ఒకేసారి వర్షాలు అధికంగా పడటం లేదా ఎక్కువ రోజులు కురవకుండా ఉండిపోవడం, వర్షానికి మధ్య వ్యవధి ఎక్కువగా ఉండడం వంటివి పంటలపై అధిక ప్రభావాన్ని చూపుతుంటాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నేలలు ఎత్తుపల్లాలుగా ఉండి నీటిని తక్కువగా నిలుపుకుంటాయి. అంతేకాక వర్షపు నీటి ఉధృతి, వేగంగా వీచే గాలుల ప్రభావంతో నేల కోతకు గురవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేలకోతను అరికట్టి నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తే సేద్యం సాఫీగా సాగుతుంది. రైతు స్థాయిలో వాలుకడ్డంగా గట్ల నిర్మాణం, నీటి కుంటల ఏర్పాటు ద్వారా నేలను, నీటిని సంరక్షించుకోవచ్చు. మరి ఏజెన్సీ ప్రాంతాల్లో నేలల పరిరక్షణ, నీటి సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలో వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లోనూ, అదే వాలు కలిగినటువంటి ఇసుక గరప నేలలు ఉన్న ప్రాంతాలు, అదేవిధంగా వాలు కలిగినటువంటి మైదాన ప్రాంతాల్లో కూడా అధిక వర్షాలకి, అదేవిధంగా ఇతర సమస్యల వల్ల నేల కోతకు గురి కావడం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో ఆ స్లోప్ ఎక్కువగా, వాలు ఎక్కువ కలగడం వల్ల వర్షాకాలంలో పడిన వర్షపు నీరంతా కూడా కింద ప్రాంతాలకు కొట్టుకురావడం, అధిక వర్షాలు పడేటప్పుడు ఆ పోడు భూముల్లో ఉన్న మట్టి అంతా కూడా కొట్టుకు రావడం అనేది జరుగుతుంది. దీనివల్ల నేల కోతకు గురి కాబడి ఆ నేల పైపొరలో ఉన్నటువంటి అధిక పోషకాలు కలిగినటువంటి నేల పైపొర అంతా కూడా కోతకు గురి కాబడుతుంది. తద్వారా అక్కడ వేసినటువంటి పంటలు దిగుబడులు ఆశించినంతగా రావటం లేదు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మరి రైతు సోదరులు నేల నీటి సంరక్షణ చర్యల మీద యాజమాన్య పద్ధతులు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా గిరిజన ప్రాంతాల్లో అయితే ఫిబ్రవరి చివరి అయ్యేసరికి రబీ పంటలన్నీ కూడా పూర్తయిపోతాయి. కాబట్టి ఈ సమయంలో రైతులు ఈ నేల నీరు సంరక్షణ చర్యలు అనేవి చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో నేల నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా మనం ఈ వాలుకు అడ్డంగా దున్నుకోవడం అని చెప్తుంటాం. అంటే వాలుకు అడ్డంగా కనుక మనం దున్నుకుంటే పడినటువంటి వర్షపు నీరు ఈ దున్నిన చాలల్లో నిలిచి ఉంటూ మనకి నీరు అక్కడే ఇంకడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ వర్షపు నీరు వాలు కలిగిన భూముల్లోని గిరిజన ప్రాంతాలు వర్షాలు పడేటప్పుడు మట్టి కూడా పైనుంచి కిందకి ఈ వర్షపు నీటి తల ఉధృతి కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ వాలుకు అడ్డంగా మనం దున్నడం వల్ల నీరు సంరక్షించడమే కాకుండా మట్టి కూడా కోతకు గురి కాకుండా ఉండి అక్కడ పైపొరలో ఉండే పోషకాలు కూడా మనం నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ వేసవి దుక్కులు, కొంచెం వేసవి లోతు దుక్కులు కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎంబీ ప్లవ్ సహాయంతో కనుక, అంటే రెక్కనాగల సహాయంతో కనుక మన పొలాలను దున్నుకుంటే అక్కడ పడినటువంటి వేసవి ఏప్రిల్ మే నెలల్లో పడిన వర్షం అంతా కూడా మన పొలంలో నిల్వ ఉండి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. అదేవిధంగా వాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా నేల కోతకు గురికాకుండా ఉంటుంది. కాబట్టి నేల నీరు కూడా మనం సమర్థవంతంగా రక్షించుకునేలా అవుతాం. అదేవిధంగా కాంటూర్ సేద్యం అంటాం. దీన్ని ఏంటంటే వాలును బట్టి, ఉన్నటువంటి వాలుని రైతు తాలకు వేసే పంటలను బట్టి, వాళ్ళకున్న సదుపాయాలను బట్టి దున్నుకోవడానికి వీలుగా కమతాలని నిర్ణయించుకుంటూ వాలు ఎంతవరకు ఉందో చూసుకుని అంతవరకు ఒక సమతలమైనటువంటి మడులుగా కట్టుకోవడం. ఈ విధంగా చేయడం వల్ల కూడా మనకి కమతాలు సక్రమంగా లెవెల్గా ఉండేటట్టు చేసుకోవడానికి వీలవుతుంది. అదేవిధంగా కాంటూర్ గట్లు కూడా నిర్మించుకోవడం. వాలుకి అడ్డంగాను రాళ్ళతో కానీ, లేదా పెద్ద పెద్ద వాలు ఎక్కువగా ఉంటే పెద్ద రాళ్ళతో పెద్ద గట్లు నిర్మించుకోవడం, దీన్ని కాంటూర్ గట్లు అంటాము. మనకున్నటువంటి ఈ పంటల తాలూకు సాగు విధానాన్ని బట్టి దున్నుకోవడానికి వీలుగా 5 మీటర్లు లేదా 10 మీటర్ల దూరానికి ఒక గట్టు వచ్చే విధంగా అక్కడే గిరిజన ప్రాంతాల్లోనూ పోడు భూముల్లోనూ దొరికిన రాళ్ళతోనే మనం కనుక కాంటూర్ గట్లు కనుక వేసుకోగలిగితే ఈ విధంగా కూడా వర్షపు నీటి తాలూకు ఉధృతి చాలా వరకు తగ్గుతుంది. ఈ గట్ల దగ్గర నీరు ఇంకడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మట్టి కూడా కోతకు గురి కాకుండా ఉండి అక్కడ ఆగుతూ నీటి ప్రవాహం ఉండడం వల్ల ఆ విధంగా మనకి నేల నీరు సంరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చిరుగట్లు కూడా వాలుకు అడ్డంగా ఎక్కడైతే వాలు 5% కన్నా తక్కువ ఉంటుందో అలాంటి ప్రాంతాల్లో చిన్న గట్లు, అంటే 30 సెంటీమీటర్లు ఎత్తు వచ్చే విధంగా, కింద 1.5 అడుగు వెడల్పు, పైన చూస్తే కనుక అడుగు వెడల్పు వచ్చే విధంగా చిరుగట్లు అంటాము. వీటిని అక్కడ దొరికిన చిన్న రాళ్ళతో కానీ లేదా అక్కడే ఉన్నటువంటి మట్టితో కనుక మనం చిరుగట్లను ఏర్పాటు చేసుకుంటే ఈ విధంగా కూడా మనకి మట్టి నీటి తాలూకా ఉధృతి తగ్గి అక్కడ నేల కోత గురి కాకుండా ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైతే చిరుగట్లు మామూలు మట్టితో నిర్మించుకుంటారో అవి కూడా వర్షపు ఉధృతి ఎక్కువ ఉంటే కనుక ఒక్కోసారి ఆ చిరుగట్లు కూడా కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. మరి అలాంటి ప్రాంతాల్లో జీవగట్లు అంటాం. అంటే మన మొక్కలతోనే లేదా గడ్డి జాతులతోని, అలాగే వెట్టివేరు కానీ లేకపోతే పశుగ్రాస
గడ్డులు, లేదంటే సిట్రునెల్ల గ్రాస్ ఉంటుంది, ఆ గ్రాస్ వేసుకోవచ్చు. అది నూనె తీసేటువంటి గడ్డి జాతి, దాని నుంచి నూనె తీసి ఆ విధంగా కూడా లాభపడవచ్చు. లేదంటే లెమన్ గ్రాస్ కానీ, లేదంటే ఈ పశుగ్రాసాల్లో కో3, కో4, అలాగే సూపర్ నేపర్ ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. అవి బాగా పెరిగి 2 విధాలుగా కూడా ఉపయోగపడతాయి. కాబట్టి జీవగట్ల నిర్మాణం కూడా రైతు సోదరులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ ఏజెన్సీ గిరిజన ప్రాంతాలు వాలుకలిన భూమిలో వర్షపు నీరు కంటిన్యూగా వచ్చేటప్పుడు అక్కడ కాలువలు ఏర్పడిపోతాయి. వాలు ఎక్కువ కలిగినటువంటి భూముల్లో వర్షపు నీరు కొండలపై నుంచి వచ్చేటప్పుడు కొన్ని కాలువల్లాగా నిర్మాణం జరిగిపోతుంటుంది. అంటే నీరు వస్తున్న కొద్దీ మట్టి కోతకు గురయ్యి అక్కడ కాలువలు ఏర్పడతాయి. అలాంటి దగ్గర కూడా ఈ బ్రష్ వుడ్ డామ్స్ అంటారు. అంటే అక్కడ దొరికిన కర్రలతోని, కట్టెలతోని, లేకపోతే వెదురులతో కలిపి మనం ఒక వర్షపు నీటి ప్రవాహానికి అడ్డంగా ఇలాంటి బ్రష్ వుడ్, అంటే వుడ్తో చేసినటువంటి, కలపతో చేసినటువంటి అడ్డు కనుక నిర్మించుకొని చేస్తే దానివల్ల కూడా పైనుంచి వచ్చిన మట్టి అంతా కూడా అక్కడ కొంతవరకు ఆగి నీరు మాత్రం వెళ్తుంది, మట్టి సంరక్షణ కాపాడబడుతుంది. ఆ నీటి ప్రవాహం కూడా తగ్గి కింద ప్రాంతాలకి నీరు కొంచెం నెమ్మదిగా వెళ్ళటం వల్ల కూడా మనం నేల కోతని అరికట్టేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నీటి నిల్వలు కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాలు తక్కువగా ఉండి కొద్దిగా స్లోప్ ఉంటుంది. అలాంటప్పుడు కూడా నీటి నిల్వని ఎక్కువగా చేసుకోవడానికి మనం ఫామ్ పాండ్స్, ఈ కుంటలను కూడా నిర్మించుకోవడం అనేది రైతు సోదరులు చేసుకోవచ్చు. వాటిని కూడా మనకి ఏదైనా ప్రాంతంలో నీరు నిలిచడానికి అవకాశం ఉండే లోతట్టు ప్రాంతాన్ని తీసుకొని అక్కడ ఒక నీటి కుంటను కనుక ఏర్పాటు చేసుకుంటే వర్షపు నీరు అందులో నిల్వ ఉండి తదుపరి మనకి పంట కాలంలో జీవతడిలించుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికోసం ఎన్ఆర్జీఎస్ వాళ్ళు కూడా కొంత పథకాల రూపంలో రైతులకు సాయం చేస్తున్నారు. కాబట్టి రైతులు ఆ నీటి కుంటల ఏర్పాటు మీద కూడా దృష్టి పెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకొంచెం ఖర్చుతో కూడుకున్నవి, అలాగే ఎక్కువ కాలం పాటు మనకు నీటిని అందించేటువంటి అవకాశం ఉండేవి చెక్ డ్యామ్స్ నిర్మాణం. ఇవి మన రైతు స్థాయిలో చేయలేకపోయినప్పుడు ఎక్కడైతే అవకాశం ఉంటుందో గ్రామ స్థాయిలో ఎన్ఆర్జీఎస్ కానీ లేదా ఐటీడీఏ గిరిజనాభివృద్ధి సంస్థ వాళ్ళకి కానీ వీళ్ళకి తెలియచెప్పి అక్కడ చెక్ డ్యామ్స్ నిర్మాణం కూడా చేపట్టగలిగితే అక్కడ నీరు కూడా ఎక్కువ కాలం పాటు నిలవ ఉంటుంది. ఎక్సెస్ నీరు ఏదైనా, అధిక నీరు ఏదైనా ఉంటే అది బయటికి పోయే విధంగా చెక్ డ్యామ్ నిర్మాణం చేసుకొని అక్కడ కనుక నీటిని నిల్వ చేసుకోగలిగితే అది మళ్ళీ మనకి ఖరీఫ్లో వేసేటువంటి పంటలకి ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఈ చెక్ డ్యామ్స్ నుంచి మరి పంటలకి నీరిచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చెక్ డ్యామ్స్ నిర్మాణం కూడా రైతు సోదరులు చేయడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఈ వాలు కలిగిన భూముల్లో కానీ, పోడు భూముల్లో కానీ చూస్తే కాంటూర్ కందకాలు అంటాం. అంటే వాలును అనుసరించి మన కందకాలు, అంటే 1 అడుగు వెడల్పు, 1 అడుగున్నర లోతు ఉండే విధంగా మనం కందకాలని వాలుకి అడ్డంగా కనుక నిర్మించుకుంటే మనకి వర్షం పడిన నీరంతా కూడా ఆ కందకాల్లోకి చేరుతుంది. ఎప్పుడైతే ఈ వర్షపు నీరు ఆ కందకాల్లో చేరుతుందో అక్కడ నీరు నిలవించబడి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పంటలన్నీ కూడా వేరు వ్యవస్థకి నీరు అందేటువంటి అవకాశం కలుగుతుంది. తద్వారా పంట సంరక్షించబడడం, అదేవిధంగా పంట కూడా మనకు అదనంగా మంచి పంట తీసుకోవడానికి కూడా ఉంటుంది. కాబట్టి ఈ వాలు కలిగిన భూముల్లో ఈ కాంటూర్ కందకాలని ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా తోట చుట్టూ కూడా, ఎవరికైనా తోటలు ఉంటే కనుక తోట చుట్టూ కూడా ఈ కందకాలను కనుక ఏర్పాటు చేసుకుంటే పైనుంచి వచ్చిన నీరు, మట్టి కూడా అక్కడ ఆగి మనకి నీటి నిల్వ శాతం కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాంటూర్ కందకాలని ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్కడైనా ఈ జీడి తోటలు కానీ, మామిడి తోటలు వాలు కలిగిన భూముల్లో కనుక వేసుంటే వాలుకి అడ్డంగా మొక్క పై భాగంలో కనుక మీరు చిన్న చిన్న ఈ కందకాలను ఏర్పాటు చేసుకుంటే తద్వారా కూడా ప్రతి మొక్కకి కూడా పడినటువంటి వర్షపు నీరు అక్కడ బాగా నిల్వ ఉండి ఆ మొక్క బాగా ఏపుగా పెరగడానికి, నీటి ఎద్దడికి గురి కాకుండా ఉంటుంది. కాబట్టి కందకాలను కూడా మనం వాలు కలిగినటువంటి భూముల్లో మనం ఏర్పాటు చేసుకోవచ్చు. రైతులు ఈ నేల నీటి సంరక్షణ చర్యల తాలూకా ఆవశ్యకతను గుర్తించి ఈ ఎవరైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆ పథకాల గురించి మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలను కానీ, వ్యవసాయ శాఖ కేంద్రాలను కానీ లేదా కృషి విజ్ఞాన కేంద్రాలను కూడా మీరు సంప్రదించి ఈ వివరాలన్నింటినీ కూడా మీరు తెలుసుకొని ఈ వేసవిలోనే ఈ నేల నీటి సంరక్షణ చర్యలు చేపడితే తదుపరి మనం ఖరీఫ్లోను, రబీలోను వేసిన పంటల్లో నేల తాలూకు సమస్యలు కానీ, నీటి తాలూకు సమస్యలు కూడా చాలా వరకు తగ్గి అక్కడ వేసిన పంటలు మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వాణిజ్య పంట పత్తి సీజన్ ఆరంభం కాబోతోంది. తొలకరికి ముందుగానే రైతులు విత్తనాల సేకరణ పనిలో ముమ్మరమవుతుంటారు. అయితే ఏటికేడాది కంపెనీలు బీటీ పత్తి విత్తనాల ధరలు పెంచుకుంటూ పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వరుసగా 4వ సంవత్సరం ధరలను పెంచడంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. గిట్టుబాటు ధరలు దక్కక, తెగుళ్లు, వాతావరణ సమస్యలతో నష్టాల్లో కూరుకుపోయిన రైతులకు పత్తి విత్తన ధరల పెంపు ఆందోళన కలిగిస్తోంది. 2020-21లో 475 గ్రాముల బీటీ పత్తి విత్తన ప్యాకెట్ ధర ₹730 2021-22లో ₹767, 2022-23లో ₹810 పెంచారు. 2023-24లో ₹43 పెంచడంతో విత్తనాల ప్యాకెట్ ధర ₹853 చేరింది. తాజా పెంపుతో ప్రస్తుతం 475 గ్రాముల బీటీ పత్తి విత్తనాల ధర ₹864 చేరుకుంది. సాధారణంగా రైతులు ఎకరాకు 750 గ్రాముల నుంచి 900 గ్రాముల విత్తనాన్ని వాడతారు. 2 ఏళ్లుగా రైతులు సాగులో నష్టాలను చవిచూస్తుండగా ధరల పెంపు దారుణమంటూ రైతు సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. తెల్ల బంగారం అని చెప్పుకునే పత్తి ఈ సంవత్సరం రేటు విపరీతంగా పెంచడం జరిగింది. 2020-21 నుంచి అంటే ₹730 ఆ రోజు ఉంది. ఈ రోజున ₹860 పైన పెంచారు. అంటే ప్రతి ఏడాదికి ₹30 నుంచి ₹40 పెంచుకుంటూ వచ్చారు. ఈ 4-5 సంవత్సరాలు చూసినట్టే పత్తి రేట్లో గణనీయంగా తగ్గుతూ వచ్చారు. మద్దతు రేటు ఇస్తామని చెప్పి ప్రకటన చేస్తున్నారు, కానీ కొనుగోలు కేంద్రాల్లో సక్రమంగా కొనుగోలు చేయకపోవటం, అంటే ఈ విధంగా అదొక నష్టమైతే ఇవాళ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. ఈ విధంగా రేట్లు పెంచుకుంటూ పోయే విధంగా కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. ఈరోజు కార్పొరేట్ సంస్థ చేతిలో బీటీ పత్తి విత్తనాలు వెళ్ళిపోయినాయి. గతంలో నాన్ బీటీ ఉన్న తర్వాత గిట్టుబాటు అయ్యేది. కార్పొరేటర్లకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఉందో రైతులకి ఇవాళ నడ్డి విరిగే విధంగా మళ్ళీ వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఇవాళ విపత్కర పరిస్థితులు, వాతావరణం అనుకూలించక రకరకాల రూపంలో పంట మొత్తం నాశనమై చూసాం. భవిష్యత్తులో పత్తి రైతులు దూరం కాకుండా పత్తి గిట్టుబాటు ధర అయ్యే విధంగా విత్తనాల దగ్గర నుంచే మొదలుకోవాలి. అందుకే విత్తనాల రేటుని పెంచకుండా గతంలో ఉన్న మాదిరిగానే ₹650, 450 గ్రాముల ప్యాకెట్ అమ్మే విధంగా ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ సంబంధించిన అధికారులు కూడా దీని మీద ప్రత్యేక నిఘా పెట్టి కంపెనీల మీద ఏదైతే గుంటూరు కానీ చుట్టుపక్కల కల్తీ విత్తనాలు కూడా తయారవుతున్నాయి, అందువల్ల అలాంటి అవకాశం లేకుండా కార్పొరేట్ కంపెనీల మీద నిఘా పెట్టి రేటు పెరగకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నది. లేదంటే భవిష్యత్తులో రైతులు దూరం అయితే వేరే ప్రత్యేకమైన పంటకు వెళ్ళే పరిస్థితి కూడా కనపట్ల. అందుకని పత్తి రైతులు ఆదుకోవాలంటే విత్తన రేటు పెరగకుండా ఉండే విధంగా చూడాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము కోరుతున్నాం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.